హాయ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ ఫిజిక్స్ శ్రీనివాస్. సో ఈ రోజు మీ ముందుకు రావడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక 18 రోజుల పాటు, ఈ రోజు నుంచి 18 రోజుల పాటు ఫిజిక్స్ బేసిక్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ బేసిక్స్ ఎవరికి బాగా ఎక్కువగా ఉపయోగపడతాయంటే, 10వ తరగతి అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ లో అడుగు పెడుతున్నటువంటి విద్యార్థులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ని బేస్ చేసుకుని, అంటే కాలేజీలో జాయిన్ అయినప్పుడు మాస్టర్ చెప్పే పాఠానికంటే ముందుగా ఆ లెసన్ కి సంబంధించి బేసిక్ ఫండమెంటల్స్ అన్ని మన బ్రిడ్జ్ కోర్స్ ద్వారా ఈ రోజు నుంచి ఒక 18 పార్ట్లుగా మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రతిరోజు 15 to 25 మినిట్స్ మధ్యలో ఉంటుంది క్లాస్. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. సో తద్వారా మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా సరే ఈ బేసిక్స్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫిజిక్స్ శ్రీనివాస్. ఫండమెంటల్ గతిలోకి ఫిజిక్స్ స్పెల్లింగ్ PHYSISICS ఫిజిక్స్ PHYSICS. వాట్ ఈస్ ఫిజిక్స్? అలా ఫిజిక్స్ అంటే ఏంటి? ఫిజిక్స్ ఇస్ నథింగ్ బట్ ఇస్ ఏ సైన్స్ అంటాం మనం. ఫిజిక్స్ ఇస్ నథింగ్ బట్ ఏ సైన్స్. దట్ ఫిజిక్స్ డీల్స్ మ్యాటర్ అండ్ ఎనర్జీ అండ్ ఫోర్సెస్ ఇన్ నేచర్. కంప్లీట్ గా ఫిజిక్స్ అంటే మ్యాటర్ గురించి, ఎనర్జీ గురించి, అదేవిధంగా ఫోర్సెస్ గురించి ఎక్కువగా డీల్ చేయడం జరుగుతుంది. ఈ ఫిజిక్స్ లో మనకి మెయిన్ ఫస్ట్ గుండా మనకు గుర్తొచ్చింది ఏంటంటే, యూనిట్ అనే టర్మ్ మనకు తెలియాలి. ఏం తెలియాలండి? యూనిట్ అంటే ప్రమాణం. అలా ఫిజిక్స్ లో యూనిట్ అంటే జనరల్ గా చెప్పాలి అంటే హార్ట్ అంటాం మనం. ఎవరికి? ఫిజిక్స్ కి హార్ట్ ఎవరంటే యూనిట్. ఫిజిక్స్ హార్ట్ ఎవరంటే యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఏదైనా షాప్ కి వెళ్ళి 2 లీటర్ల బనానా ఇమ్మన్నాం. 2 లీటర్ల బనానా అంటే 2 లీటర్ల అరటిపళ్ళు ఇమ్మన్నాం. నవ్వుతారా? నవ్వరా? అంటే అక్కడ ఏమైంది? బనానాని లీటర్లో కొలవకూడదు. లేదా కిరాణా షాప్ కి వెళ్ళి 2 లీటర్ల కందిపప్పు ఇమ్మన్నాం. ఎలా చూస్తారు? వింతగా చూస్తారు. అంటే అర్థం ఏంటి? ప్రతి ఫిజికల్ క్వాంటిటీని కూడా మనం ఇందులో మెజర్ చేయాలంటే యూనిట్ లో మెజర్ చేయవలసి ఉంటుంది. అంటే డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ కి డిఫరెంట్ యూనిట్స్ అనేవి ఉండటం జరుగుతుంది. అందువల్ల ఏం చెప్పాం మనం? యూనిట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఫిజిక్స్. ఈ రోజు ఫస్ట్ టర్మ్ చూడండి. వాట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఫిజిక్స్? యూనిట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఫిజిక్స్. ఇందులో మనం ఫస్ట్ కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాట్ అబౌట్ ఫిజికల్ క్వాంటిటీ. అలా ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ? ఫిజికల్లీ మెజరబుల్ క్వాంటిటీ ఈజ్ నోన్ యాజ్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఫిజికల్ గా మనం మెజర్ చేయగలగాలి. ఫిజికల్ గా అంటే ఖచ్చితంగా దాన్ని టచ్ చేయడం రూపంలో కానీ ఇంకో రూపంలో మనం చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, 2 కేజీల పంచదార ఇమ్మన్నాం. అంటే పంచదార మనం కొలవగలుగుతున్నాం, మెజర్ చేయగలుగుతున్నాం. సో ఏ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే మనం మెజర్ చేయగలుగుతామో వాటిని ఏమంటాం అంటే ఫిజికల్ క్వాంటిటీ అంటారు. ఏమంటారండి? ఫిజికల్ క్వాంటిటీ. మెజరబుల్ క్వాంటిటీ ఈస్ నోన్ యాజ్ ఫిజికల్ క్వాంటిటీ. In physics, how many types of physical quantities available in physics? అంటే physical quantities are 2 types according to physics. First one is fundamental quantities. Second one is derived quantities. First one is fundamental physical quantities. Second one is derived quantities. Fundamental is means ప్రాథమిక అని చెప్తాం. derived means ఉత్పన్న అని చెప్తాం మనం. అంటే ప్రాథమిక, అదేవిధంగా ఉత్పన్నం. How many types of physical quantities? 2 types. First one is fundamental quantity. Second one is derived quantity. How many types of physical quantities? 2 types. First one is fundamental quantity. అంటే fundamental quantity.
ఏం క్వాంటిటీ? ఫండమెంటల్ క్వాంటిటీ, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ? అలా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెక్స్ట్ మంత్ లో ఆగస్ట్ 15 వస్తుంది. ఆగస్ట్ 15 అంటే మనం ఇంగ్లీష్ లో ఏమంటాం? ఇండిపెండెన్స్ డే అంటాం. ఇండిపెండెన్స్ అంటే అర్థం ఏంటి? ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, అంతవరకు బ్రిటిష్ వారి మీద డిపెండ్ అవ్వం, వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చారు, అందువల్ల ఆ డేని మనం ఇండిపెండెన్స్ అంటాం. అదేవిధంగా ఫిజిక్స్ లో కూడా ఇండిపెండెంట్ గా ఉండే ఇండిపెండెంట్ అంటాం, అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వవు. ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్. అంటే ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వవు. వాటికి ఎగ్జాంపుల్స్ మనకి ఏమున్నాయంటే 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన ఫిజిక్స్ లో ప్రెసెంట్. ఫస్ట్ వన్ ఏంటంటే మాస్ అంటాం, అంటే ద్రవ్యరాశి. 2 లెంత్ అంటాం, పొడవు. 3 ఏంటంటే టైం, కాలం. మాస్ ని ఎమ్ తోని, లెంత్ ని ఎల్ తోని, టైం ని టీ తోని ఇండికేట్ చేద్దాం. సో వాట్ ఆర్ ద మెయిన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్? ఫస్ట్ వన్ ఈస్ మాస్, సెకండ్ వన్ ఈస్ లెంత్, థర్డ్ వన్ ఈస్ టైం, కాలం. సో ఈ 3 కూడా మనకి ఏంటంటే ఫిజిక్స్ లో ఫండమెంటల్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్స్ చెప్తాము. ఫండమెంటల్ క్వాంటిటీస్ కి ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ అయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఏ క్వాంటిటీస్? డిరైవ్డ్. ఇవి ఏం చెప్పండి? ఇండిపెండెంట్. డిలో డి గుర్తుపెట్టుకోండి. మనకి మిగిలింది ఏంటి? డిపెండెంట్. ఏంటంటే డిపెండెంట్. ఇండిపెండెంట్ అయితే ఫండమెంటల్ క్వాంటిటీస్ అని చెప్పాం. డిపెండెంట్ డి, డిరైవ్డ్ డి. డిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. డిపెండ్ అవుతాయి ఎవరి మీద? మీ మీద, నా మీద కాదు, ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద. అంటే మాస్ మీద, లెంత్ మీద, టైం మీద డిపెండ్ అయ్యే ఫిజికల్ క్వాంటిటీస్ ఏమంటామంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఏమంటారండి? డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఫిజిక్స్ లో 3 తప్ప మిగిలినవన్నీ కూడా, ఫిజిక్స్ లో మాస్, లెంత్, టైం తప్ప మిగిలినవన్నీ కూడా. అందులో ఒకటి చూద్దాం, వెలాసిటీ. వెలాసిటీ అంటాం, ఫోర్స్, ఎనర్జీ సరదాగా రాసుకుంటాం. సో వెలాసిటీ కంప్లీట్ డిపెండ్ ఏదైనా మాస్ ఆర్ లెంత్ ఆర్ టైం. ఈ 3లో దాని మీద ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది. ఫోర్స్ అనేది వీటి మీద డిపెండ్ అవుతుంది, ఎనర్జీ అనేది వీటి మీద డిపెండ్ అవుతుంది. ఈ విధంగా డిరైవ్డ్ క్వాంటిటీస్ 3 కాదు, ఫిజిక్స్ లో 3 తప్ప మిగిలినవన్నీ కూడా ఎగ్జామ్. మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ క్వాంటిటీస్ గానీ, డిరైవ్డ్ క్వాంటిటీస్ గానీ మనం ఏం చెప్పాలనుకున్నాం అంటే యూనిట్స్ చెప్పాలనుకున్నాం. యూనిట్స్ చెప్పాలంటే ఫిజిక్స్ లో మనకి ఏం కావాలంటే సిస్టమ్స్ అనేవి కావాలి. ఏం కావాలంటే సిస్టమ్స్ అంటే పద్ధతులు అంటాం. మనకి ఫిజిక్స్ లో ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయంటే 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఎంకేఎస్, 2 సిజిఎస్, 3 ఎఫ్పిఎస్. ఎన్ని రకాల సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయంటే ఫిజిక్స్ లో 3 టైప్: ఎంకేఎస్, సిజిఎస్, ఎఫ్పిఎస్. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఫండమెంటల్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్స్ 3 చెప్పాం. ఎంకేఎస్ లో 3 లెటర్స్ ఉన్నాయి, సిజిఎస్ లో 3 లెటర్స్ ఉన్నాయి, ఎఫ్పిఎస్ లో 3 లెటర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ లెటర్ ఎవరిని ఇండికేట్ చేస్తుందంటే లెంత్ యొక్క యూనిట్ ఇండికేట్ చేస్తుందని, సెకండ్ లెటర్ అనేది మాస్ యొక్క యూనిట్ ని మెజర్ చేస్తుందని, లాస్ట్ లెటర్ అనేది టైం ఇండికేట్ చేస్తుంది. అంటే ఫస్ట్ లెటర్ అనేది లెంత్ కి సంబంధించి, సెకండ్ లెటర్ అనేది మాస్ కి సంబంధించి, థర్డ్ లెటర్ అనేది టైం కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంకేఎస్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎం. ఎం అంటే మీటర్. మీటర్ ఈస్ ద యూనిట్ ఆఫ్ లెంత్ ఇన్ ఎంకేఎస్ సిస్టమ్. మీటర్ ఈస్ ద యూనిట్ ఆఫ్ లెంత్ ఇన్ ఎంకేఎస్ సిస్టమ్. అదే కనుక సి అంటే సెంటీమీటర్. సెంటీమీటర్ ఈస్ ద యూనిట్ ఆఫ్ లెంత్ ఇన్ సిజిఎస్ సిస్టమ్. ఎఫ్ మీన్స్ ఫూట్, అడుగు. ఫూట్ ఈస్ ద లెంత్ యూనిట్ ఆఫ్ లెంత్ ఇన్ ఎఫ్పిఎస్ సిస్టమ్. సెకండ్ లెటర్ లో కే అంటే కేజీ, నాట్ ఏ కేజీ, కిలోగ్రామ్. కే అంటే కిలోగ్రామ్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మాస్ ఇన్ ఎంకేఎస్ సిస్టమ్. జీ అంటే గ్రామ్స్ అంటాం. గ్రామ్స్ అనేవి మాస్ యొక్క సిజిఎస్ యూనిట్. పి అంటే పౌండ్. పి అంటే పౌండ్. ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఎంకేఎస్ లో ఎస్ ఉంది, సిజిఎస్ లో ఎస్ ఉంది, ఎఫ్పిఎస్ లో ఎఫ్ ఉంది. దట్ మీన్స్ ఎంకేఎస్ తీసుకున్నా, సిజిఎస్ తీసుకున్నా, ఎఫ్పిఎస్ తీసుకున్నా టైం కి ఒకే విధమైనటువంటి యూనిట్ ఉంటుంది. ఎంకేఎస్ లోని సెకండ్, సిజిఎస్ లోని సెకండ్, ఎఫ్పిఎస్ లో కూడా సెకండ్. ఎవరికి? టైం కి సంబంధించినటువంటి యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ తీసుకుంటే ఎన్ని సెంటీమీటర్కి ఈక్వల్ అవుతుంది? 1 కేజీ. కేజీ మీన్స్ కిలోగ్రామ్. కిలోగ్రామ్. 1 మీటర్ అనేది 100 సెంటీమీటర్స్ కి ఈక్వల్ అవుతుంది. 1 కేజీ అనేది
1000 గ్రామ్స్ కి ఈక్వల్ అవుతుంది. సో జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఎంకేఎస్ లో ఎం, సిజిఎస్ లో జీ తీసుకుంటే మధ్య రిలేషన్ ఏంటి? 1 m 100 సెంటీమీటర్, 100 గుర్తుపెట్టుకోండి, 100. 1 kg 1000 గ్రామ్స్. ఇక్కడ ఎం అనేది ఎంకేఎస్ యూనిట్, సిఎం అనేది సిజిఎస్ యూనిట్. ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. ఎంకేఎస్ లో ప్రతిదీ కూడా 1 కింద నెంబర్ ట్రీట్ చేసాం. ఎంకేఎస్ యూనిట్ పక్కనే నెంబర్ ఉంది, సిజిఎస్ యూనిట్ ప్రక్కన కూడా నెంబర్ ఉంది. ఆ నెంబర్ ని ఎన్ అనుకుందాం, నెంబర్ వాల్యూని ఎన్ అనుకుందాం. ఇక్కడ యూనిట్స్ ఉన్నాయి కదా, మీటర్ అని, సెంటీమీటర్ అని, కేజీ అని, గ్రామ్ ఉంది కదా, ఆ యూనిట్ ని యూ అనుకుంటే యూనిట్ కి న్యూమర్ కి మధ్య రిలేషన్ ఏంటంటే ఎన్ ఈస్ ప్రపోర్షనల్ టు 1/u. అంటే అర్థం ఏంటంటే న్యూమరికల్ తక్కువగా ఉంటే యూనిట్ పెద్దది, న్యూమరిక్ ఎక్కువగా ఉంటే యూనిట్ అనేది చిన్నది. ఈ పైన ఎగ్జాంపుల్స్ లో 1 ఉంది, పక్కన మీటర్ ఉంది, 100 ఉంది, సెంటీమీటర్ ఉంది. ఇక్కడ 1 పెద్దదా 100 పెద్దదా? 100 పెద్దది. 100 పెద్దది అయిందంటే దాని పక్క యూనిట్ ఆటోమేటిక్ గా చిన్నది అయిపోతుంది. ఇక్కడ 1 ఉంది, పక్కనే మీటర్ ఉంది. 1 నెంబర్ చిన్నది, ఆటోమేటిక్ గా మీటర్ అనేది పెద్ద యూనిట్ అవుతుంది. సో ఈ విధంగా రిలేషన్ బిట్వీన్ న్యూమరిక్ అండ్ యూనిట్ అంటే ఎన్ ఈజ్ ప్రపోర్షనల్ 1/n రాస్తాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు k/u అని రాస్తాం, k కాన్స్టెంట్. nu ఈజ్ ఈక్వల్ k అని రాస్తాం. ఫైనల్ గా n1u1 ఈజ్ ఈక్వల్ టు n2u2 అని రాస్తాం. n1u1 ఈజ్ ఈక్వల్ టు n2u2. సో ఈ విధంగా న్యూమరిక్ కి యూనిట్ కి మధ్య రిలేషన్ చెప్పు. కొంతమంది కొన్ని డౌట్లు రావచ్చు. ఏంటో డౌట్లు? 1 మీటర్ 100 సెంటీమీటర్స్, 1 kg 1000 గ్రామ్స్ అన్న. సో ఈ మూడే కాకుండా ఫిజిక్స్ లో ఇంకోటి కూడా విన్నాను సార్, అదేంటంటే ఎస్ఐ. ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ కాదు. ఇక్కడ ఎస్ఐ అనేది మరొక యూనిట్, దాన్నే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్. సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్. తర్వాత క్లాస్ లో ఎంకేఎస్ యూనిట్ ని ఎస్ఐ యూనిట్ కి ఎలా మార్చారు చూడొచ్చు. ఎలా కూడా ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎంకేఎస్ లో మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ప్లస్ ఇంకొక 6 యాడ్ చేశారు తర్వాత కాలం. అంతవరకు ఫండమెంటల్ క్వాంటిటీస్ 3 మాత్రమే ఉన్నాయి. దాంతో పాటుగా మరొక 6 ఫండమెంటల్ క్వాంటిటీస్ యాడ్ చేసి టోటల్ గా 9 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. వాటికి సంబంధించి యూనిట్ పేరు పెట్టారు. ఏం పెట్టారంటే ఎస్ఐ. ఎస్ఐ అంటే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్. సో ఎంకేఎస్ లో 3 ఫిజికల్ క్వాంటిటీస్ మాత్రమే ఉంటాయి. ఎస్ఐలో టోటల్ గా 9 ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. వీటి కోసం నెక్స్ట్ క్లాస్ లో డీప్ గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ న్యూమరిక్ అని చెప్పాం, యూనిట్స్ అని చెప్పాం. ఇక్కడ చూడండి, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్, 1 kg అంటే 1000 గ్రామ్స్ అని చెప్పాం. చూడండి, యూనిట్ కి ముందున్నటువంటి లెటర్ ఇంగ్లీష్ ప్రకారం ప్రిఫిక్స్ అని చెప్తాం. మనం ముందు ప్రిఫిక్స్ అంటాం. ఇటువంటి ప్రిఫిక్స్ కి సంబంధించి ఫిజిక్స్ లో కొన్ని రకాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఫిజిక్స్ లో కొన్ని రకాల ప్రిఫిక్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ ప్రిఫిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కడైనా సరే ఒక యూనిట్ కి ముందు 10⁻⁻1 ఉండొచ్చు, 10⁻⁻2 ఉండొచ్చు, 10⁻⁻3 ఉండొచ్చు, 10⁻⁻6 ఉండొచ్చు, 10⁻⁻9 ఉండొచ్చు, 10⁻12 ఉండొచ్చు, -1. చూడండి, ఒక యూనిట్ కి ముందు 10⁻⁻1 అంటే 0.1, 10⁻⁻2, 10⁻⁻3, 10⁻⁻6, 10⁻⁻9, 10⁻⁻12. 10⁻⁻1 అంటే డెసి, 10⁻⁻2 అంటే సెంటి, 10⁻⁻3 అంటే మిల్లీ, 10⁻⁻6 అంటే మైక్రో, 10⁻⁻7 అంటే నానో, 10⁻⁻ పీకో పీకో పీకో. సో 10⁻⁻1 డెసి, 10⁻⁻2 సెంటి, 10⁻⁻3 మిల్లీ, 10⁻⁻6 మైక్రో, 10⁻⁻9 నానో, 10⁻⁻12 పీకో. ఎక్కడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ 1 డెసిమీటర్ అన్నాడు. 1 డెసిమీటర్, డెసి అంటే 10⁻⁻1 మీటర్. ఇక్కడ డెసి అంటే 10⁻⁻1 వెయ్యాలి. అదే కనుక సెంటి అంటే 10⁻⁻2 అని రాస్తాం, మిల్లీ అంటే 10⁻⁻3 అని రాస్తాం, మైక్రో అంటే 10⁻⁻6 అని రాస్తాం, నాన్ అంటే 10⁻⁻9 అని రాస్తాం, పీకో అంటే 10⁻⁻12. ఒకటి పీక్ అంటే అంటారు కదా, పీకో 10⁻⁻12. ఇంకోటి ఒకటి సేమ్ 10⁻1 అంటే ఏంటి, 10² అంటే ఏంటి, 10³ అంటే ఏంటి, ఇందాక మైనస్ లో చూసాం, ప్లస్ లో 10⁻6 అంటే ఏంటి, 10⁻9 అంటే ఏంటి, 10⁻12 అంటే ఏంటి.
సో ఇక్కడ 10⁻1 ఇక్కడ డెసి, ఇక్కడ డెకా, అక్కడ సెంటి, ఇక్కడ హెక్టా, ఇది కిలో, ఇందాక చెప్పాం కిలో, ఇది మెగా, మెగాస్టార్ మెగా. అదేవిధంగా ఇక్కడ మనం గిగా, గిగా స్టార్, GIGA గిగా, ఇది టెరా. సో గిగా, అదేవిధంగా టెరా. జాగ్రత్త చూడండి. 10⁻⁻1 ఉంటే డెసి అని చెప్పాం, 10⁻1 ఉంటే డెకా, 10⁻⁻2 సెంటి, 10² హెక్టా, 10⁻⁻3 మిల్లీ, 10³ కిలో, 10⁻⁻6 మైక్రో, 10⁻6 మెగా, 10⁻⁻9 నానో, 10⁻9 గిగా, 10⁻⁻12 పికో, 10⁻12 టెరా. సో ఈ విధంగా మన ఫిజిక్స్ లో ప్రిఫిక్స్ అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు వీడియోలో కూడా ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది, అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో అందరికీ మరొక మనవి, 10th కంప్లీట్ అయినటువంటి పిల్లలు రేపు IIT గానీ, JEE గానీ, మెయిన్స్ అటువంటి ఎగ్జామ్స్ మీరు రాస్తున్నప్పుడు ఏ కార్పొరేట్ గానీ, సెమీ కార్పొరేట్ గానీ, ప్రైవేట్ గానీ, గవర్నమెంట్ గానీ, మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఫిజిక్స్ ఎక్కువ ప్రాబ్లం అవుతుందని ఎక్కువగా వింటూ ఉంటాం. సో ఇటువంటి బేసిక్స్ ఇప్పటి నుంచి మీరు నేర్చుకోగలిగితే మీ కాలేజీలో మీ లెసన్స్ మొదలు పెడితేలోకి మీరు ఫిజిక్స్ లో మామూలుగా కాదు, ఒక విధంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ లాక్డౌన్ సమయాన్ని మీరందరూ కూడా నా ఫిజిక్స్ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సద్వినియోగం చేసుకుంటారని, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు సెలవు తీసుకుంటున్నా. మళ్ళా రేపు కలుద్దాం. ఓకే, బాయ్ ఆల్ ఆఫ్ యూ. మీ ఫిజిక్స్ శ్రీనివాస్.